సాధారణంగా జైలు అనగానే భయంకరమైన వాతావరణం గుర్తొస్తుంది. జైలుకి వెళ్లారు అంటే వారు కఠినమైన శిక్షలు మన మదిలో మెదులుతాయి. కానీ అలాంటి భయాలేమీ లేకుండా చెంచల్గూడ కేంద్ర కారాగారం ఒక అనుభవ పాఠశాలగా నిలుస్తోంది. నిజాం కాలం నాటి చారిత్రక కట్టడం నేడు ఖైదీల నిలయమే కాదు, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచే మ్యూజియంలా రూపాంతరం చెందింది. సాధారణంగా జైలు అంటే భయం, నేరస్తులు ఉండే ప్రదేశం అని అపోహ ఉంటుంది. కానీ సామాన్యులు కూడా ఒక రోజు జీవితం అంటే నేరస్తుల జీవితం ఏ విధంగా ఉండబోతుందో సామాన్యులు కూడా చూసేందుకు కూడా తెలంగాణ జైలు శాఖ అధికారులు ఒక నూతనమైన కార్యక్రమం చెప్పడం జరిగింది. ఫీల్ ద జైల్ అనే ఒక కార్యక్రమాన్ని హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఆరంభించడం జరిగింది. అసలు దా జైల్లో ఎలాంటి వసతులు ఉన్నాయి, తర్వాత ఒకరోజు జీవితాన్ని గడపడానికి ఎలా ఏర్పాట్లు చేశారనేది కూడా ఈ స్టోరీలో చూద్దాం. 1796లో నిజాం పరిపాలనా కాలంలో సంగారెడ్డి జైలును నిర్మించారు. దాదాపు 2 శతాబ్దాల పాటు ఖైదీల నిలయంగా ఉన్న సంగారెడ్డి జైల్లోని ఖైదీలను 2012లో కొత్త భవనానికి తరలించారు. అనంతరం దీన్ని మ్యూజియంగా మార్చి 2016లో ఫీల్ ది జైల్ అనే పథకాన్ని ప్రారంభించారు. పాత జైలులోని చారిత్రక వస్తువులను ప్రదర్శిస్తూనే పర్యాటకులు నేరుగా జైలు అనుభవాన్ని పొందేలా తీర్చిదిద్దారు. కానీ పాత భవనం కావడంతో అక్కడున్న వస్తువులను హైదరాబాద్ తరలించి ప్రస్తుతం చెంచల్గూడ జైలులో నూతన ఏర్పాటు చేసిన మ్యూజియం ఫీల్ ది జైల్ను గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ప్రారంభించారు. తెలంగాణ జైలు అధికారులు ఏర్పాటు చేసిన ఫీల్ ద జైల్లో మొత్తం 4 మార్కెట్లకు సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా ఒక మనిషికి జీవితానికి ఏవైతే అవసరం ఉంటుందో ఒక రోజుకి వాటర్ కానీ, తర్వాత ఫుడ్ కానీ, బెడ్షీట్తో పాటు బెడ్తో పాటు తర్వాత వాష్రూమ్ సంబంధించి కూడా ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా మొత్తం 3 జైలు అయితే 3 గదులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 2 సాధారణంగా ఏర్పాటు చేశారు. తర్వాత 3వదికి సంబంధించి కూడా హై సెక్యూరిటీతో పాటు అంటే ఉగ్రవాదులు కానీ, తర్వాత ఇంకా ఇతర సంఘ విద్రోహాలకు సంబంధించి కూడా ఎవరైతే నిందితులు ఉంటారో ఆ తరహాలో కూడా జైలు అనుభవించే దానికి కూడా ప్రత్యేకంగా సెల్ అయితే ఏర్పాటు చేయడం. స్మార్ట్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల మోజులో పడి మనిషి తనను తాను మర్చిపోతున్న ఈ రోజుల్లో చెంచల్గూడ జైలు మ్యూజియం అద్భుతమైన డిజిటల్ డీటాక్స్ కేంద్రాన్ని తలపిస్తోంది. ఇక్కడ గడిపే సమయం మనిషికి గ్యాడ్జెట్ల ప్రపంచం నుంచి విముక్తి కలిగించి ఏకాంతంలో తనను తాను సమీక్షించుకునేలా చేస్తుందని జైలు అధికారులు తెలిపారు. ఒకరోజు జైలు శిక్ష అనుభవించాలనుకునే వారి కోసం చెంచల్గూడ జైల్లో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. సందర్శకులు కేవలం మ్యూజియం చూడటమే కాకుండా ఖైదీలు ధరించే తెల్లటి ఖాదీ దుస్తులను ధరించవచ్చు. ఖైదీలకు అందించే అల్యూమినియం పళ్లెంలో వారు తినే సాధారణ భోజనాన్ని రుచి చూడవచ్చు. కటకటాల వెనక ఉండే నిశ్శబ్దాన్ని, ఏకాంతాన్ని అనుభవిస్తూ గడపవచ్చని జైలు అధికారులు వెల్లడించారు. మీరు గమనిస్తారు, చెంచల్గూడ జైలు దగ్గర వచ్చినప్పుడు జైలు ఈజ్ నాట్ ప్లెజెంట్ ప్లేస్, అవాయిడ్ క్రైమ్, అవాయిడ్ జైల్ అనే పాయింట్ ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు ఫీల్ ద జైలు అనుభవంకి వచ్చిన తర్వాత ఫస్ట్ రాగానే మీకు సంబంధించిన బిలాంగింగ్స్, మీకు సంబంధించిన క్లాతింగ్, బెడ్డింగ్, ప్రాపర్టీ మొత్తం తీసేసుకొని జైలు సంబంధించిన బెడ్డింగ్, క్లాతింగ్ అంత ఇచ్చేస్తాం. అందులో మొట్టమొదటి తీసుకోవాల్సింది ఫోన్. సో మీరు మా దగ్గర 12 అవర్స్ 24 అవర్స్ ఉన్నప్పుడు ఫోన్ తీసేసుకుంటాము, మా జైలు సంబంధించిన డ్రెస్ ఇస్తాం. అది ఇచ్చిన తర్వాత మీకు అప్పుడు అర్థమవుతుంది ఎంత ఫ్రీడమ్ లాస్ అయినా. అంటే ఒక రకమైన ఫీల్ స్టార్ట్ అవుతుంది, సొసైటీలో నాకు ముద్ర పడుతుందనే ఫీలింగ్ వస్తుంది. జైలుకి వచ్చిన తర్వాత ఎవరిని ఖాళీ కూర్చోబెట్టాం, ఎందుకంటే రిగరస్ పనిష్మెంట్, కఠిన కారాగార శిక్షణ తర్వాత జైలుకి వచ్చినాక పని చేయాలి. ఇప్పుడు ఊరికే సెల్లో కూర్చోబెట్టడం కాదు, సెల్లో కూర్చోవడం కాకుండా లోపలికి వచ్చిన తర్వాత అతనికి ఏ స్కిల్ డెవలప్ చేయాలా ఆ పాయింట్ కూడా ఇక్కడ మేము టేకప్ చేస్తున్నాం. సో లోపల కూడా ఏమొస్తుంటే మీకు ఒకేషనల్ వాళ్ళు మేము కార్పెంటరీ వర్క్ నేర్పిస్తాము, వీవింగ్ నేర్పిస్తాము, టైలరింగ్ నేర్పిస్తాము, ఎంబ్రాయిడరీ నేర్పిస్తాము, బయట కొంచెం కల్టివేషన్ సంబంధించిన పనులు చేపిస్తాము, క్లీనింగ్ చేపిస్తాము. సో నార్మల్ జైలు వస్తే ఏ ఖైదీ ఏవైతే పనులు చేస్తారో అవన్నీ కూడా చేపిస్తాం. కొందరిని హై సెక్యూరిటీలో పెట్టడం కోసం ఎన్ని ప్రికాషన్ తీసుకుంటాం. ఇది ఒక గేట్ వస్తుంది, 2వ గేటు, 3వ గేటు, 4వ గేటు, 5వ గేట్ వస్తుంది, అవసరం వస్తే ఇంకో 6వ గేట్ వస్తుంది. సో ఈ విధంగా సెగ్రిగేషన్ ఉంటుంది. చెంచల్గూడ జైలు మ్యూజియంలో నిజాం కాలం నాటి బేడీలు, ఆయుధాలు, పాత రికార్డులతో పాటు ప్రపంచ ప్రసిద్ధ జైళ్ల ఛాయా చిత్రాలు ప్రదర్శనలో ఉంచారు. క్రమశిక్షణతో కూడిన జీవితం ఎలా ఉంటుందో స్వయంగా అనుభవించాలనుకునేవారు చెంచల్గూడ జైలు మ్యూజియాన్ని సందర్శించవచ్చు.
జైలుకి వస్తే గడిపే జీవితాన్ని అన్నీ కూడా ఈ మ్యూజియం ద్వారా కూడా తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా నేరాలు చేయకుండా జైలుకి రాకుండా ఉండడానికి కూడా ఇలాంటి మ్యూజియాలు కూడా పనికొస్తాయని చెప్పి కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఈ మ్యూజియాన్ని సందర్శించినట్లయితే ఇక్కడ యువత కానీ యువకులు కానీ ఎక్కువ మంది సందర్శించి వీటిలో ఖైదీ జీవితం అంటే లోపలికి వచ్చిన తర్వాత ఎలాంటి జీవితం గడపబోతున్నారో తర్వాత వాటిని చూసి ఆ ఆవేశంలో కానీ క్షణిక ఆవేశాలకు సంబంధించి కూడా నేరాలు చేయకుండా జాగ్రత్తలు ఉండాలని కూడా ఇలాంటి మ్యూజియాలు పనికొస్తాయని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చిరంజీవితో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.